మీటింగ్ లో మొత్తం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చెప్పిన యాడ్ అయ్యారు. సో బడ్జెట్ వచ్చినప్పుడు నేను వర్క్స్ ఏ స్కీమ్ లో మనం క్యాచ్ చేద్దాం అనుకున్నాం. స్టేట్ బడ్జెట్ ఎన్డీఆర్ఎఫ్ ఇస్ వన్ అండ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది హెచ్ఓడి మేము చేస్తాం. ఓకే ఆర్ఎండి ఇరిగేషన్ హైయెస్ట్ ప్రయారిటీ మాక్సిమం ఇరిగేషన్ నుంచి వస్తారు కాబట్టి నేను తాత్పర్యం ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అన్ని ఘాట్లు కూడా ఇంపార్టెంట్. ఏ ఘాట్లో ప్లాన్ చేసినా కూడా వేరే డిపార్ట్మెంట్స్కి ఏదైనా అవకాశం ఉంటే చూడండి. మీరు ఆర్ఎండి నుంచి కాకుండా question on this regard. This parking space, if we do disconnect అవుతుంది, like here parking areas will be disconnected to that. ఆ డేట్స్ దాని ప్రకారం మనం ప్లానింగ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు. నమస్తే మేడం. కలిపి ఒక ఏఈ ఉన్నారు. 9 మండలాలకు కలిపి ఒక ఏఈ అంటే 3 కాన్స్టిట్యున్సీలకు కలిపి ఒక ఏఈ ఉన్నారు. అప్పుడు వర్క్ సూపర్విజన్ కానీ ఎగ్జిక్యూషన్ లో క్వాలిటీ ఎగ్జిక్యూషన్ తీసుకొస్తానని నేను ఒక మాట చెప్పాను. అంటే ఇప్పుడు మన వాళ్ళే 900 కోట్లు పెట్టారు. ఓన్లీ 1500 కోట్లు కాదు. ఒక విషయాన్ని మనం విడివిడిగా అన్ని డిపార్ట్మెంట్స్ విడిగా ఆలోచించండి. రాజమండ్రి టౌన్ 11 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రూరల్ అండ్ నెడదవోలు కలిపి 6 సబ్స్టేషన్స్. రూరల్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ అయిందా? రూరల్ లో ఒకసారి క్షేత్రం వచ్చింది మేడం. ఓకే ఆర్డీఓస్ సీఎం గారు కూడా మీ డిపార్ట్మెంట్స్ మీరు ఈ రెండింటిని సైమల్టేనియస్ గా వర్క్ చేస్తే మనం ఈ పుష్కరాలను బాగా జరిపించడానికి. అక్కడ యూపీలో జరిగింది రోజుల తరబడి ఉంటారు. ఇక్కడ అలా ఉండరు. ఏ రోజు కోసం వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు. ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా మంత్రివర్యులు మిత్రులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ కందు దుర్గేష్ గారికి, మన కలెక్టర్ గారు శ్రీమతి కీర్తి గారికి, ఇరిగేషన్ సంబంధించమ్మా మరి మాకు కొన్ని ప్రపోజల్ పంపించామని చెప్పి మా ఆర్టీఓ ద్వారా రామచంద్ర ఆర్టీఓ ద్వారా మొత్తం ప్రపోజల్ తీసుకున్నాం. ఇది నిన్న అంటే ఈరోజు మీటింగ్ పెట్టారని చెప్పని నేను మనకి విద్యుత్ శాఖ మంత్రి రావడంతో కొంచెం నిన్న మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం కూర్చొని మాట్లాడినప్పుడు కొన్ని గ్రామాల్లో ఈ లాభాలకు సంబంధించిన రేవులు పాతయ్యండి, రిపేర్స్ రాలేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మా మండపేటకు సంబంధించి మీ దగ్గర ఏమేమి ప్రపోజల్స్ ఉన్నాయో మీకు వచ్చినాయి, నాకు ఇస్తే ఒక కాపీ మీరు రేపు మధ్యాహ్నం లోపల కలెక్టర్ గారు పంపమంటే కలెక్టర్ గారు పంపుతాం, మీకేమంటే మేము మీకు ఇస్తానని చెప్పి తెలియజేస్తూ అసలు మన నుంచి ప్రపోజల్ కూడా ఇంకెళ్ళలేదు. సో ఓకే ఇప్పుడు ఎన్ఆర్సీబీ ఎన్డీఆర్ఎఫ్ ఉంది కనుక అన్ని ఘాట్లలో కూడా బాగుంటాయి అనేటువంటిది, అన్ని ఘాట్లు ప్రధానమైనటువంటిది కూడా చూపించాలనుకున్నాం. అలాగే మన మీడియా కానీ ఎక్కడైనా సరే ముందు నుంచి కూడా మీరు అందరూ కూడా ఎవరికి ఎక్కడ వీలుంటే అక్కడ చేయొచ్చు అనేటువంటిది మన ప్రజలకు తీసుకెళ్ళాం. మా సజెషన్ ఇచ్చారు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. అడగాలి మీటింగ్ అడిగారు. అడిగితే ఇప్పుడు సపోజ్ రాజానగరం నుంచి కోరుకుంటే వెళ్ళే రోడ్డు ఉందండి, అది సిఆర్ఎఫ్లో మన సిఆర్ఎఫ్లో పెట్టేయచ్చు. అలాగా మినిస్టర్ గారి ఏరియాలో కూడా ఒక రోడ్డు ఉంది, అది ఇటు నిడదోలు నుంచి అటు నేషనల్ హైవే టచ్ అయ్యేటువంటి రోడ్డు. అవి ఇంచుమించు 100 crores అలా ఉంటాయండి, 75 కోట్లు అలా ఉంటాయి. నేషనల్ హైవేకి కనెక్టింగ్ రోడ్స్ అనేది మనం ప్రపోజ్ చేస్తే ఆర్ఎండ్ గురించి చాలా మెయిన్ అమ్మా. ఇంచేదని చాలా మంది ఏమనుకుంటారంటే పోస్టులు రూపకం జరుగుతున్నాయి కదా, ఈ మీకు లోడ్ పని ఏంటని చెప్పి అడుగుకుంటారు. కానీ దూరం నుంచి వచ్చే వాళ్ళు అందరికీ కూడా నిరోగి బాగుండాలండి. ఇంచేత మన రోడ్ కనెక్ట్ కంపల్సరీ బాగుండాలి. అదే ఇప్పుడు ఇది గట్టిగా ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్యారంటీకి వస్తాయి కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలని. మేడం దాంట్లో యాక్చువల్గా మాకు లాంగ్ దగ్గరగా ఒక 7-8 years నుంచి సఫర్ అవుతా ఉన్నాం మేడం. మార్టేరు ప్రక్కల కాదు, ఆ రోడ్డు స్టేట్ హైవే మేడం.
మాతేరు బ్రక్కలు అంటారు. అట్లాగే మనం ఏదైతే NH-16 హైవే ఉందో దాని నుంచి ఇటు దేవరపల్లి దగ్గర హైవేని కలిసేటటువంటి రోడ్డు మేడం ఉంది. ఆ రోడ్డు ఎప్పుడు ఏ సైడ్ కూడా బాగాలేదు మేడం. ఇప్పుడు మా మంత్రి గారు కొంత గ్రాంట్ ఇచ్చి కొన్ని బాగా వీక్ పోర్షన్స్ ఉంటే వాటిలో RCC చేయించడం ఇవన్నీ చేసి పర్మనెంట్ ఇది రీఅప్లేస్మెంట్ కింద దాన్ని తీసుకురావడం జరిగింది. గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. మా దగ్గర ఒక విలేజ్ లో ఒక డోనార్ ఆల్రెడీ ఎప్పుడో ఇచ్చింది. అది అట్లాంటి అవైలబిలిటీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉండాల్సిన అవసరం ఉంది. అది దాన్ని బకెట్ దాన్ని పెట్టుకుని చేసుకెళ్ళాలి. దేవాదాయానికి సంబంధించి ఏదైతే ABC ఏదైతే ప్రయారిటీగా వచ్చే భక్తులు ఎక్కడో ఎక్కువ వస్తారో ఆ దేవాలయాలకు ఇప్పుడు అన్నవరం రావచ్చు, లేకపోతే అంతర్వేది రావచ్చు, ద్రాక్షారామం రావచ్చు, రాజమండ్రిలో కేంద్రాలు ఇవన్నీ కూడా ABCగా నిర్ణయించి ఎక్కడికి ఎక్కువ జనాలు వస్తారో దాన్ని కేటాయింపు చేసుకుంటూ పెట్టాలి. కానీ సిటీ కానీ రోడ్లో కానీ ఎక్కువ జనాలు సాంద్రత వచ్చే ప్రాంతంలో లో లెవెల్ కాంట్రాక్టర్స్ అంతా మాత్రమే ఉన్నాయి. ఈ 2 జిల్లాల్లో ముందు ఐడెంటిఫై చేయమనండి. 2 అక్కడ ఉండే అన్నీ అయిపోవాలంటారు. అందులో ఇంపార్టెంట్ ఏమన్నా మన దగ్గర ఉన్న డబ్బులు బట్టి మనం వాటిని షేర్ చేసుకుంటాం. రెండోది ఏంటంటే క్లియర్గా ఇక్కడ మొత్తం 2 జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశాలు పెట్టండి సార్. సెక్రటరీ గారికి వెళ్ళిందో లేదో చెక్ చేసుకుంటాను. జనరల్ ఫండ్స్ కాకుండా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా మనం ట్యాచ్ చేయగలిగేవి? మేడం అది కూడా డిస్కస్ చేసాం మేడం. EMC గారు మనకి PMJSYలో కానీ PM జన్మన్ కానీ నాబార్డు కానీ ఇవి మేజర్గా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్యాప్ చేసే గ్రాంట్స్. PMJSYలో ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఆప్షన్ లేదని చెప్తున్నారు. మనకి అన్కనెక్టెడ్ యాప్లికేషన్స్ ఇవి కూడా లేవు కాబట్టి PMJSY మనకి రాదు మేడం. అలాగే ట్రైబల్ ఏరియా లేదు కాబట్టి PM జన్మన్ కూడా రాదు. నాబార్డులో మాక్సిమం నాబార్డు ఆల్రెడీ మనకి 30th బ్రాంచ్లో 38 కిలోమీటర్లు 25 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది మేడం. అయితే దాని నుంచి మళ్ళీ ఏమైనా ప్రపోజల్స్ సబ్మిట్ చేయడం చెప్పారు మేడం. రాజమండ్రి టౌన్ 11 సబ్స్టేషన్స్ మేడం. ఆ తర్వాత రూరల్ అండ్ నెడదవోలు కలిపి 6 సబ్స్టేషన్స్. రూరల్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ అయిందా? రూరల్లో ఒక పుణ్యక్షేత్రం వచ్చింది మేడం. ఓకే. ఆర్డీఓస్ అన్ని దేవాలయాలు కూడా ఈ ప్రాంతంలోని గోదావరి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది అనేది ఆధ్వర్యంలో గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరిగింది. మొన్న జనవరి 23వ తారీఖున విజయవాడలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ కూడా జరిగింది. దానికి అనుసంధానంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా మనం పుష్కరాలకి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి ఏ రకమైనటువంటి ప్రపోజల్స్ తీసుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మన కలెక్టర్ గారు, DRO గారు, RDO గారు, మున్సిపల్ కమిషనర్ గారు, SP గారు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తంగా నిర్ణయించింది ఏంటంటే నెక్స్ట్ జరిగేటువంటి మీటింగు డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అఫీషియల్స్తో పాటు ముందుగా HODస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి HODస్తో కలిసి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని తద్వారా పూర్తి స్థాయిలో ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పక్కా ప్లానింగ్ ఏంటనేది తీసుకుని దానితో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా పుష్కరాలని ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాటిని నిర్వహించడం ఎలాగనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ అందరూ కలిసి ఇంటిగ్రేటెడ్గా ముందుకు ఎలా తీసుకెళ్లాలనేటువంటిది, ఎక్కడెక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పించాలనేది, ఎక్కడ టెంపుల్స్కి ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ఒక టెంపుల్ టూరిజం లాగా తీసుకెళ్లాలనేటువంటిది, ఇటువంటివన్నీ కూడా వివిధ డిపార్ట్మెంట్లతో చేయటం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి వాళ్ళు ఘాట్స్ని ఏ రకంగా ఇంప్రూవ్ చేస్తారు, ఎక్కడెక్కడ ఘాట్స్ బాగా ఉండాలనేటువంటి మాటను కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా అందరూ ఆలోచించింది ఏంటంటే గోదావరి పుష్కరాలు అంటే గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా అంతా కూడా పుష్కరాలు ఉన్నట్టే. అందువల్ల గోదావరి నీళ్ళల్లో ఒక పవిత్రమైన స్నానం చేస్తే మంచి జరుగుద్ది, పుణ్యం వస్తుంది అనేది ఎక్కడ మునిగినా ఒకటే అనేటువంటి భావన అందరికీ వెళ్ళాలి.
ఈ పలానా ఘాట్లోనే స్నానం చేయాలి, పలానా ఘాట్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది అనేటువంటి మాట కాదు. గోదావరి ఎక్కడైనా గోదావరి కనుక ఏ ఘాట్లో అయినా సరే స్నానం చేయాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నట్లయితే మనకి ఈ ఒత్తిడి కూడా తగ్గుతుంది. తద్వారా సురక్షితంగా మనం పుష్కరాల్ని నిర్వహించగలుగుతాం అనేటువంటి మాట కూడా అనుకోవడం జరిగింది. వీటన్నిటిని కలుపుకుని ఇవాళ జరిగినటువంటి ప్రాథమిక స్థాయి సమావేశం తర్వాత మళ్ళీ ఒక అత్యున్నత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఇక దీన్ని 2027లో జరిగేటువంటి పుష్కరాల్ని అత్యద్భుతమైన విజయవంతమైన పుష్కరాలుగా చేయడానికి ఒక సమిష్టి కృషి చేయడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది.